ఆంధ్రప్రదేశ్లోని అమలాపురంలో ఓ కుటుంబం పోలీసు భద్రత నడుమ తమ ఓటు హక్కును వినియోగించుకుంది. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న ఏపీలో పోలింగ్ జరిగింది. అమలాపురంలో ఓ కుటుంబానికి స్థానికులతో రహదారికి సంబంధించిన వివాదం ఉంది. ఓటు వేసేందుకు వెళ్లాలంటే ఆ రోడ్డు మీదుగా ఆ కుటుంబం వెళ్లాలి. కానీ అందుకు తమను అనుమతించరని భావించిన కుటుంబం ఓటు హక్కును ఎలాగైనా సద్వినియోగం చేసుకోవాలని భావించింది. ఆ కుటుంబం తమ సమస్యను వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పరిశీలించిన ఈసీ ఈ సంగతి చూడాలంటూ కలెక్టర్ను ఆదేశించింది. అక్కడి నుంచి ఆ ఫిర్యాదు ఎన్నికల పరిశీలకుడి దృష్టికి చేరింది. దీనికి స్పందించిన ఆయన పోలింగ్ రోజున ఓ కానిస్టేబుల్, రెవెన్యూ సిబ్బందిని ఆ కుటుంబానికి భద్రతగా పంపించారు. దీంతో ఆ కుటుంబం వారి భద్రత మధ్య పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ మొత్తం ప్రక్రియను వీడియో తీసి భద్రపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ఏపీ ఎన్నికల కౌంటింగ్కు సమయం దగ్గర పడుతోంది. జూన్ 4వ తేదీన ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. కౌంటింగ్ కోసం ఎన్నికల సంఘం కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. పోలింగ్ రోజు, ఆ మరుసటి రోజు వివిధ ప్రాంతాల్లో తలెత్తిన హింసాత్మక ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఏపీ పోలీసులు ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాలకు ప్రత్యేక పోలీస్ అధికారులను నియమించారు. ఈ మేరకు ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 56 మందిని ప్రత్యేక పోలీసు అధికారులుగా నియమించారు. ఇక పోలింగ్ సందర్భంగా హింసాత్మక ఘటనలు జరిగిన పల్నాడు జిల్లాకు ఏకంగా 8 మందిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు.